హలో అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నామండి. సమ్మర్ వచ్చిందని ఎంత చిరాకు పడ్డా గానీ ఈ సమ్మర్ లోనే ఇయర్ మొత్తానికి సరిపడవి ఎన్నో వస్తువులు చేసుకోవచ్చండి. అప్పడాలు కానీ, ఉప్పు మిరపకాయలు కానీ, పచ్చళ్ళు కానీ, అలాంటివే ఈ రోజు మనం చేయబోతున్న వంటకం. మనం ఈ వీడియోలో ఎంతో వెరైటీగా అండ్ టేస్టీగా ఉండే ఆలుగడ్డ వడియాలు, అది సగ్గుబియ్యం తోటి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆలుగడ్డ వడియాలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ముందుగా 1/2 kg ఆలు తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటర్ లో వేసి పెట్టుకోవాలి. ఆలుని ఎప్పుడు నీళ్ళలోనే వేసి పెట్టుకోవాలండి, లేదంటే నల్లగా అయిపోతాయి. అలాగే 2 సార్లు శుభ్రంగా కడిగి 4 గంటలు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం అండి, ఇది కూడా 1/2 kg తీసుకున్నాము, అవి కూడా తీసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర 1 గుప్పెడు, కరివేపాకు 1 గుప్పెడు, అల్లం 1 ఇంచు, అలాగే కచ్చా పచ్చగా మిక్సీ వేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు 10, జీలకర్ర, అలాగే రుచికి సరిపడేంత ఉప్పు తీసుకుందాం. ఇప్పుడు ఒక మందపు గిన్నె తీసుకొని 5 కప్పుల వాటర్ పోసుకొని బాగా తెల్లపెట్టుకున్నామండి. ఆ వాటర్ తెల్లే లోపల మనం ఈ ఆలునంతటిని మిక్సీ వేసుకున్నాము. బాగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. వాటర్ ఏమీ వేయకుండా ఇలాగా చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆలులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదండి, ఇంకా స్టార్చ్ కూడా చాలా బాగా వస్తుంది. ఆలు వల్ల వడియాలు కూడా చాలా బాగా వస్తాయి. నీళ్ళైతే తెల్లిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదండి, అవంతా వేసి వాటిని కొంచెం ట్రాన్స్పరెంట్ గా వచ్చేంత వరకు ఉడకపెట్టుకున్నాం. ఈ సగ్గుబియ్యం నానబెట్టుకునేటప్పుడు మనం 2 కప్పులు నీళ్లు వేసి నానబెట్టుకోవాలండి. అలాగే మనం ఈ వెజల్లో 5 కప్పులు తీసుకున్నాం, మొత్తం 7 కప్పులు వాటర్ వేసుకొని మనం ఈ సగ్గు బియ్యాన్ని ఇలా ట్రాన్స్పరెంట్ గా వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి. సగ్గు బియ్యం ఇలా సెమీ ట్రాన్స్పరెంట్ గా వచ్చాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఆలు పేస్ట్, అది కూడా మనం ఈ సగ్గు బియ్యంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకుంటూ కలుపుకోవాలండి, ఉండలు మాత్రం అస్సలు కట్టనివ్వకూడదు. మనకి ఆలు పేస్ట్ లో ఆల్రెడీ స్టార్చ్ ఉంటుంది కదండి, కాబట్టి చాలా త్వరగానే గట్టి పడిపోతుంది. కాబట్టి వెంటనే కలుపుకుంటూ మనం ఇది ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే మనకి ఉండలు కట్టిపోతాయి, లేదంటే అడుగు అంటుతుంది. కాబట్టి జాగ్రత్తగా కలుపుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని కలుపుకుందామండి. మేమైతే ఇక్కడ కల్లుప్పే తీసుకున్నాము, కల్లుప్పు అయితే బాగా కలిసిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకుందాము. అలాగే మనం అల్లం తీసుకున్నాం కదండి, 1 ఇంచు అల్లం, దాన్ని బాగా ఇలాగా తురుముకొని ఆ పేస్ట్ ని కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఇవి కూడా బాగా తరిగి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలుపుకోవచ్చండి, ఎందుకంటే ఆలు కదా త్వరగానే చిక్కబడిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసుకుందాం. చూసారు కదండి, ఈ మాత్రం కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనిద్దాం. కొంచెం చల్లారనిచ్చామంటే ఇంకా బాగా చిక్కబడుతుంది. ఆ తర్వాత మనం వడియాలు పెట్టేసుకోవచ్చు. మాకైతే సమ్మర్ లో ఎంత కాదనుకున్నా వీక్ కి 1 రోజు ఎర్లీ మార్నింగ్ ఈ డ్యూటీ అయితే ఉంటుందండి. ఇలాగా ఒక మంచం తీసుకొని దానికి ఒక కవర్ ఇలా 4 సైడ్లు కట్టి ఎండలో పెట్టి మేము ఇలా వడియాలు పెడతామండి. మనం ఉండేది అపార్ట్మెంట్స్ లో కదండి, మిద్ది మీద మనకి ప్లేస్ ఉండదు, కాబట్టి ఇలాగా పార్కింగ్ లాట్ లోనే పెట్టుకొని చక్కగా వడియాలు అనేవి పెట్టేసుకుంటాం. మేమైతే ప్లాస్టిక్ కవరే యూజ్ చేస్తామండి. ఈ ప్లాస్టిక్ కవర్ అయితే త్వరగా మనకి వడియాలు అనేవి ఊడొచ్చేస్తాయి. అదే చీరలు అనుకోండి, మళ్ళీ వాటర్ చల్లి తీసుకోవాలి, సో పని ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము ఇలాగే ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుంటాము. వడియాలు కూడా మనం ఇలా కొంచెం ఒక గరిటతో వేసి కొంచెం అలా స్ప్రెడ్ చేసుకుంటే ఇంకా బాగా త్వరగా మనకి ఎండిపోతాయండి. ఈ ప్రాసెస్ లో కనుక చేశారంటే 2 years అయినా కానీ వడియాలు చక్కగా వాడుకోవాలి. ఇప్పుడైతే ఎండలు బాగా ఉంటాయండి, అలాగే గాలి కూడా మనకి తక్కువ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ గాలి వచ్చింది అనుకోండి, వడియాల మీద అంతా ఇసుక పడిపోయి మనకి ఇసుకగా అనిపిస్తాయి. కాబట్టి ఈ టైం అయితేనే కరెక్ట్ అండి వడియాలు పెట్టుకోవడానికి. మన ఛానల్లో ఇంకా వడియాలు, అప్పడాలు చాలా చేస్తున్నామండి, వెరైటీస్, అవన్నీ నేను అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ ఛానల్లో. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మా ఛానల్ లోపలికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ అన్ని చూసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకు కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. చూసారు కదండి, 1 రోజుకే వడియాలన్నీ చక్కగా ఎండిపోయినాయి. సో అవన్నీ తీసుకొచ్చేసి ఈవినింగ్ పప్పు చారు చేసుకొని మేము చక్కగా వడియాలు వేపుకొని తినేసామండి. టేస్ట్ అయితే ఆలు చిప్స్ లాగే ఉంది అండ్ సగ్గుబియ్యం ఉంది కాబట్టి మనకి ట్రెడిషనల్ వడియాలు ఎలా అయితే టేస్ట్ ఉంటాయో అలాగే ఉంది.
సో మా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. మీరు కూడా ఈ సమ్మర్ కి వడియాలు చేసుకొని అవి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్.